హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో హెచ్పి స్ట్రీమ్ నోట్బుక్ని అయితే మీకు చూపిస్తున్నాను. మనకు దీంట్లో యూఎస్బి పోర్ట్స్ అయితే 2 పోర్ట్స్ అయితే ఉన్నాయి. ఇటు సైడ్ వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ అయితే ఏమీ లేవు. ఇటు సైడ్ వచ్చేసి ఒక హెచ్డిఎంఐ పోర్ట్, ఒక యూఎస్బి, ఒక మైక్రో ఎస్డి కార్డ్ స్లాట్, అలాగే పవర్కి సంబంధించిన జాక్ అయితే ఉంది. అలాగే 3.5mm సంబంధించిన ఇన్పుట్ జాక్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో హెచ్పి స్ట్రీమ్ నోట్బుక్ అండి. ఇది ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసి 32GB, ర్యామ్ వచ్చేసి 2GB, సెలరాన్ ప్రాసెసర్ అయితే ఉంటుందండి. సో బడ్జెట్లో సెకండ్ హ్యాండ్స్ సంబంధించిన ల్యాప్టాప్ కావాలనుకుంటే ఇటువంటివి ప్రోడక్ట్ అయితే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. వాళ్ళ స్టోర్లో కొనుగోలు అయితే చేసుకోవచ్చు. ప్రజెంట్ దీంట్లో మైక్రో ఎస్డి కార్డ్ స్లాట్ ఒకటి పనిచేయట్లేదు, మిగతా అన్నీ కూడా పనిచేస్తున్నాయండి. ఇది ఇంటెల్కి సంబంధించిన ప్రాసెసర్ అయితే ఉంటుంది. సెలరాన్ 2042 సంబంధించిన 2.25 GHz సంబంధించిన స్పీడ్ అయితే ఉంటుంది. సో కీబోర్డు అలాగే హెచ్పి లోగో కూడా మీరు చూడవచ్చు. ప్రజెంట్ ఇది 8.1 విండోస్ సంబంధించిన సాఫ్ట్వేర్తో అయితే వస్తుంది. మనం విండోస్ 10 కానీ విండోస్ 11 కూడా అప్డేట్ అయితే చేసుకోవచ్చు అండి. దీంట్లో మనకు 32GB స్టోరేజ్ మాత్రమే ఉంటుంది. మైక్రో ఎస్డి కార్డు మీరు 512GB దాకా ఈ స్లాట్లో పెట్టుకుని మీరు స్టోరేజ్ అయితే పెంచుకోవచ్చు. లేదా పెన్ డ్రైవ్ కనెక్ట్ చేయాలనుకుంటే ఇటు అటు కూడా మనకు 2 USB సంబంధించిన పోర్ట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు 128GB కానీ 512GB కానీ మెమరీ కార్డ్స్ అలాగే పెన్ డ్రైవ్స్ కూడా మీరు కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే పోర్టబుల్కి సంబంధించిన హార్డ్ డ్రైవ్స్ ఉన్నట్లయితే అవి కూడా మీరు కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ విండోస్ 10 ఫుల్ వెర్షన్ అయితే ఇన్స్టాలేషన్ అయితే చేసి నాకు ఇవ్వడం అయితే జరిగింది. బడ్జెట్లో కావాలనుకుంటే ఈ ల్యాప్టాప్ని అయితే మీరు పర్చేస్ అయితే చేయొచ్చు. డీటెయిల్స్ కావాలనుకుంటే కింద కామెంట్తో పిన్ చేసి